నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డీటెయిల్స్ కు వెళ్తే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో శాకంబరి ఉత్సవాలు వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆషాఢ మాస ఆరంభంలో అమ్మవారిని రకరకాల కూరగాయలతో ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని ఆలయ పరిసరాలను వివిధ కూరగాయలతో అలంకరించారు. కూరగాయల అలంకరణ భక్తుల్ని కనువిందు చేసింది. 3 రోజుల పాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి 4వ బోనం సమర్పించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రజిత అందిస్తారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో ముగిశాయి. అమ్మవారి ఉత్సవాల కోసం అయితే వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగర నలుమూలల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే శాకంబరి ఉత్సవాలు అవుతున్నటువంటి నేపథ్యంలో అమ్మవారి ఆలయాన్ని సుందర మనోహరంగా వివిధ రంగురంగుల పువ్వులతో కూరగాయలు పండ్లతో అయితే ఎంతో సుందర మనోహరంగా అయితే అమ్మవారి ఆలయాన్ని అలంకరించారు. ఉదయం నుంచే కూడా అమ్మవారికి విశిష్ట పూజలు చేస్తూ కూడా పూజా కార్యక్రమం అంతా కొనసాగుతుంది. వేలాది సంఖ్యలో అయితే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 3 రోజులుగా కూడా ఈ శాకంబరి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. అయితే ప్రతి ఆషాఢ మాసంలో కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈసారి కూడా అదే విధంగా శాకంబరి దేవి ఉత్సవాలు అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే శాకంబరి ఉత్సవాలు అంటే అమ్మవారిని వివిధ పండ్లు కూరగాయలు పూలతో అలంకరిస్తారు అని మాత్రమే తెలుసు. కానీ దేవి పురాణం ప్రకారం ఒకానొక సమయంలో ప్రజలంతా కూడా కరువు కాటకాలు వచ్చి తినడానికి ఆహారం కూడా లేనటువంటి సమయంలో అమ్మవారు తన శరీర భాగాల నుండి కూరగాయలు పండ్లను తీసి ప్రజలకు ఆహారాన్ని ఇచ్చింది. అందరికీ ఆహారాన్ని ఇచ్చే తల్లి శాకంబరి దేవి కాబట్టి ఆ అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలతో విలసిల్లుతారనే నమ్మకంతో అయితే భారీ ఎత్తున భక్తులు ఈ శాకంబరి దేవి ఉత్సవాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్యాశీస్సులను పొందుతూ ఉంటారు. ఇక మరోవైపు నగరంలో ఆషాఢ బోనాల సందడి ప్రారంభమైన నేపథ్యంలో అయితే ఆ బోనాల సందడి కూడా ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తా ఉంది. ప్రతి సంవత్సరం సప్తమాతృలకు సప్త బంగారు బోనాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం మొట్టమొదట ఏ రోజైతే ఆషాఢం మొదలవుతుంది ఈ నెల 26 తారీఖు నాడు గోల్కొండ అమ్మవారికి మొదటి బంగారు బోనం సమర్పించడం జరిగింది. అదేవిధంగా 29వ తారీఖు నాడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంతో సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో బంగారు మరియు ఈసారి ఎండి బోనాలు 2 బోనాలు సమర్పించడం జరిగింది. దాదాపుగా వేలాది మంది హైదరాబాద్ నుండి మరియు ఏపీ ప్రజలు కూడా భక్తులు కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకొని చాలా దిగ్విజయంగా ఆ కార్యక్రమం జరిగింది. గోపి శెట్టి రాఘవేంద్ర ఆధ్వర్యంలో నేను ఈరోజు తొలి బంగారు బోనం ఎత్తుకోవడం జరిగింది. 4వ బోనం ఇది. 4వ బోనం వచ్చేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించుకోవడం జరిగింది. అయితే ఏంటంటే ప్రతి ఏటా ఉమ్మడి దేవాలయం కమ్యూనిటీ సప్త బోనాలని 7 బోనాలు చేయడం జరుగుతుంది. ఈసారి మొదటిసారి కమ్యూనిటీలో నేను 4వ బోనం ఎత్తుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పించినందుకు. ఈసారి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మవారికి 4వ బంగారు బోనము పెద్దమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. అయితే అంటే ప్రతి సంవత్సరం కూడా సప్త బోనాల పేరిట నగర అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కూడా బంగారు బోనము సమర్పిస్తూ ఉంటారు. సప్త బోనాలు వివిధ ఆలయాల్లో సమర్పిస్తూ ఉంటారు. ఇక 4వ బంగారు బోనాన్ని ఈరోజు పెద్దమ్మ ఆలయంలో సమర్పించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్దమ్మ ఆలయంలో ఓవైపు శాకంబరి ఉత్సవాలు మరోవైపు బంగారు బోన సమర్పణతో అయితే ఆలయం అంతా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. ఇక సాయంత్రం వేళలో ఇప్పుడు అమ్మవారికి ఏవైతే కూరగాయలు పండ్లు పలహారాలతో అలంకరించారో ఆ పండ్లు కూరగాయలు అన్నింటినీ కూడా భక్తులకు వితరణ చేయడంతో ఈ శాకంబరి దేవి ఉత్సవాలు ముగుస్తాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.